హాయ్ ఆల్. ఈ మధ్య కాలంలో ఒక టీవీ యాక్టర్, బాలీవుడ్ టీవీ యాక్టర్ దీపక్ అక్కడని తను స్టేజ్ 2 లివర్ క్యాన్సర్ గా డయాగ్నోస్ అయ్యారు. సో వాటి గురించి తెలుసుకుందాము. లివర్ క్యాన్సర్ అంటే ఎలా మొదలవుతుంది, వాటి కారకాలు ఏంది, మహిళలో ఎక్కువ ఉండే ఛాన్స్ ఎందుకు ఉంటుంది, లేకపోతే ట్రీట్మెంట్ పద్ధతులు ఎలా ఉంటాయో తెలుసుకుందాము. ఐఎమ్ డాక్టర్ నరేష్, కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్, డిఎం ఫ్రమ్ ఎయిమ్స్ న్యూ ఢిల్లీ. సో లివర్ క్యాన్సర్కి చాలా కారకాలు ఉంటాయి. అందులో ముఖ్యంగా మహిళల్లో వచ్చే కొన్ని కారణాలను తెలుసుకుందాము. ఒకటి, బరువు ఎక్కువ ఉండడం, ఒబిసిటీ అని అంటారు. కొంతమందికి షుగర్, మధుమేహం ఉండే ఛాన్స్ ఉంటుంది. వీటి వల్ల ఏమవుతుందంటే ఇనిషియల్గా ఫ్యాటీ లివర్ అంటారు. తర్వాత ఏమవుతుందంటే దీర్ఘకాలంలో క్రోనిక్ కండిషన్ కింద మారిపోతుంది. అంటే లివర్ కణాలు అనేది, స్కార్ అనేది ఫామ్ అవుతుంది. వాటి వల్ల సిరోస్ ఆఫ్ లివర్ అంటారు. సో దీనివల్ల రిస్క్ అనేది ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంటుంది. అలాగే కొన్ని ఇన్ఫెక్షన్స్, హెపటైటిస్ బి కావచ్చు, సి కావచ్చు, వీటి వల్ల కూడా ఇన్ఫెక్షన్ వల్ల దీర్ఘకాలంగా రిస్క్ అనేది ఉండే ఛాన్స్ ఉంటుంది. అలాగే కొన్ని ఆటోఇమ్యూన్ కండిషన్స్ ఉంటాయి. ఇవి ముఖ్యంగా మహిళలు ఎక్కువ చూస్తుంటాము, ఆటోఇమ్యూన్ అనేది. వీటి వల్ల కూడా రిస్క్ అనేది ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంటుంది. సో ఈ లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాము లివర్ క్యాన్సర్ది. సో ఆ గడ్డ సైజు బట్టి వాళ్ళ లక్షణాలు అనేది ఉండే ఛాన్స్ ఉంటుంది. ఆ గడ్డ సైజు పెరిగినప్పుడు ఆరు పై భాగం ఉన్నప్పుడు ఆ లివర్ చుట్టూ ఉన్న ఒక పొర అనేది స్ట్రెచ్ అవ్వడం వల్ల నొప్పి అనేది ఉండే ఛాన్స్ ఉంటుంది. ముఖ్యంగా రైట్ సైడ్ ఉన్నప్పుడు అప్పర్ అబ్డోమెన్లో ఉంటుంది. అలాగే ఆకలి అనేది సడన్గా కొన్ని వారాల నుంచి తగ్గడం కావచ్చు. అలాగే బరువు అనేది, వెయిట్ లాస్ అనేది, అంటే అన్ఇంటెన్షనల్ వెయిట్ లాస్ అంటారు. అంటే ఎక్సర్సైజ్ చేయకుండా, డైటింగ్ చేయకుండా అలా బరువు అనేది తగ్గినప్పుడు మీరు కవలల్సి వస్తుంది. అలాగే కొంతమందికి తినగానే కడుపు ఉబ్బరం కావచ్చు, బ్లోటింగ్ అని అంటారు. అందులో ఇది కొంచెం లాస్ట్లో చూస్తూ ఉంటాం, ఎందుకంటే నీరు చేరే ఛాన్స్ ఉంటుంది కడుపులో. ఇది ఎండ్ స్టేజ్లో చూస్తుంటాము లివర్ డిసీజ్లో. అలాగే జాండీస్ అనేది, కామెర్లు అంటారు, పస్కలు అంటారు. ఇది కూడా ఏమవుతుందంటే లివర్ ఫంక్షన్ ఎఫెక్ట్ అయినప్పుడు ఇది చూస్తూ ఉంటాము. ఇది కూడా కొంచెం లేట్లో ఉంటుంది. సో వీటిని డయాగ్నోస్ ఎలా చేస్తారు అండ్ ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది. డయాగ్నోస్ అనేది బేసిక్ అల్ట్రాసౌండ్ త్రూ ఉంటుంది. స్క్రీనింగ్ టెస్ట్ అనేది లక్షణాలు ఉన్నప్పుడు అల్ట్రాసౌండ్ అనేది టెస్ట్ చేస్తాము. అల్ట్రాసౌండ్లో ఏమైనా డౌట్ ఉన్నప్పుడు సిటీ స్కాన్ అనేది తీయబడుతుంది. వీటిని 555 సిటీ స్కానింగ్ అంటారు. సో అందులో గడ్డ సైజ్ బట్టి, లొకేషన్ బట్టి, ఇంకేమైనా చుట్టుపక్కల కణాలు, చుట్టుపక్కల అవయవాలు ఏమైనా ఎఫెక్ట్ అయినా లేదో తెలుసుకొని వాటి వల్ల ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. అర్లీగా ఉన్నప్పుడు ఆపరేషన్ అనేది చేయబడుతుంది. అలాగే అడ్వాన్స్ ఉన్నప్పుడు ఇమ్యూనోథెరపీ అని చెప్పి, టాబ్లెట్స్ అని చెప్పి చాలా రకాలుగా మందులు ఈ మధ్యకాలంలో ఎక్కువ చూస్తున్నాము. బట్ అర్లీగా తెలిస్తే సర్జరీ వల్ల క్యూర్ రేట్స్ అనేది ఇంకా ఎక్కువగా ఉంటాయి. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే యూ కెన్ లైక్, షేర్ అండ్ కమెంట్, అండ్ యూ కెన్ ఫాలో ది ఛానల్. థ్యాంక్ యూ.